అందరికీ నమస్కారం. నా పేరు హరి సాధు. కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్యశాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. వెన్నామి రొయ్యల సాగులో నాణ్యమైన పిల్లల ఎంపిక విధానం గురించి వివరించబోతున్నాను. వెన్నామి రొయ్య సాగు రైతులు వెన్నామి రొయ్య పిల్లలను హ్యాచరీ వద్ద కొనుగోలు చేయనప్పుడు విధిగా రొయ్య పిల్లల యొక్క రంగు బూడిద రంగు లేదా గోధుమ రంగు లేదా నలుపు రంగులో ఉండేలా చూసుకోవాలి. అలానే ఒకవేళ ఎరుపు లేదా పింక్ వర్ణాలలో రొయ్య పిల్ల కనపడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి రొయ్య పిల్లలను ఎంపిక చేయరాదు. వీటితో పాటు పోస్ట్ లార్వాల యొక్క పొడవు కనీసం 13 మిల్లీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. అలానే పోస్ట్ లార్వాలు నీటి ఉపరితలం వద్ద తేలియాడే లక్షణం పోయి నీటి అడుగున స్థిరపడే లక్షణంగా మారి ఉండాలి. పైనుండి గమనించినప్పుడు తోక భాగం విచ్చుకొని ఉండాలి. అలానే పోస్ట్ లార్వాల యొక్క దేహం తిన్నగా ఉండాలి, అంటే స్ట్రైట్గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ముడుచుకుని ఉండరాదు. పాత్రను తట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి పోస్ట్ లార్వాలు వెంటనే ప్రతిస్పందించే గుణాన్ని కలిగి ఉంటాయి. వీటితో పాటు పాత్రలోని నీటిని మనం వేలితో గుండ్రంగా తిప్పినప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి పోస్ట్ లార్వాలు ప్రవాహానికి వ్యతిరేక దిశలో చురుగ్గా ఇస్తూ ఉంటాయి. ఒకవేళ నీరు నిశ్చలమైన అవి అంచులకు సర్దుకుంటాయి. అలానే పోస్ట్ లార్వాల యొక్క సైజు మనం గమనించినప్పుడు ఒకే విధంగా ఉండే పోస్ట్ లార్వాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పోస్ట్ లార్వాల యొక్క సైజులో విపరీతమైనటువంటి తేడా ఉండే విధంగా ఉండరాదు. అలా విపరీతమైన తేడా ఉన్నట్లయితే సాగు సమయంలో సైజులో ఎక్కువ తేడా కనపడి మనకు రావాల్సినటువంటి రేటు రాదు. పోస్ట్ లార్వాల యొక్క బాహ్య కవచం పరిశుభ్రంగా ఉండాలి. అంతేకాక ఎలాంటి ఏకకణ జీవులు కానీ ఫిలమెంట్స్ బ్యాక్టీరియా కానీ పై భాగంలో కనపడరాదు. ఆహార నాళాన్ని గమనించినప్పుడు ఆహార నాళం నిండుగా ఉండాలి, ఖాళీగా ఉండరాదు. అంతేకాక ఆహార నాళం ఎట్టి పరిస్థితుల్లో ద్రవ పదార్థం నిండి ఉండరాదు. ముక్కుపై అంచున గమనించినట్లయితే 6 నుంచి 7 ముళ్ళు, అలానే క్రింది అంచు గమనించినప్పుడు 2 నుంచి 3 ముళ్ళు ఉండాలి. కాలేయ క్లోమాన్ని గమనించినప్పుడు చక్కటి అంటే బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉండాలి. ఈ లక్షణాలన్నింటినీ కలిగినటువంటి రొయ్య పిల్లలను మనం ఎంపిక చేసి సాగు చేసినట్లయితే సాగులో అధిక బ్రతుకుదల శాతంతో పాటు అధిక దిగుబడి మరియు వ్యాధుల నుండి దాదాపు ఎదుర్కొనే విధంగా సాగు జరుగుతుంది. కనుక రైతులు విధిగా ఈ లక్షణాలు ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే ఎంపిక చేసుకుని సాగు చేయాలని కోరుచున్నాము. ధన్యవాదాలు.